హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రైడ్ బిర్యానీ. రొయ్యలతో మనం ఎప్పుడు ఒకే విధమైన బిర్యానీ చేయకుండా ఇలా ఫ్రై చేసి మనం ప్రిపేర్ చేసామనుకోండి, రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా వచ్చేస్తుంది. మరి ఈ బిర్యానీకి అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. నేనైతే కేజీ రైస్తో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బియ్యం వచ్చేసి ముందే మనం నానపెట్టేసుకోవాలి. దీంతో పాటు రొయ్యలు చూసారు కదా, ఇందులో సాల్ట్ పసుపు కలిపేసుకొని ఒక 60% మాత్రం దీన్ని ఉడికించుకొని కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేసేసి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి ఆనియన్ని తీసుకోవాలి. ఈ ఆనియన్ వచ్చేసి కాస్త మనకి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. నార్మల్గా అయితే ఈ రొయ్యలతో వచ్చేసి మనం దమ్ బిర్యానీ లేదా నార్మల్ బిర్యానీ చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా ఫ్రైడ్ పీస్తో మనం చేసామనుకోండి, ఈ పీస్ వచ్చేసి మనం తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది అండ్ స్పైసీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ముక్కలన్నీ ఫ్రై చేసి బిర్యానీ ప్రిపేర్ చేస్తాం కదా, అందుకే రుచి చాలా బాగుంటుంది. టమాటా వచ్చేసి ఎర్రగా ఉన్నాయి 3 లేదా 4 తీసుకుంటే సరిపోతుంది. టమాటా ఇందులో తీసుకుని మనం ఫ్రై చేసుకునేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అది కూడా ఫ్రెష్దే యాడ్ చేసుకోండి. మంచి ఎరోమా అనేది వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ బిర్యానీ అయినా ఏ బగారా అయినా మనం ప్రిపేర్ చేసినప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్నే యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాస్త మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాన్స్ యాడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇందులో వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నేను చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఇందులో సాల్ట్ వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా. ప్రాన్స్ వచ్చేసి 60% వరకే మనం ఉడికించుకున్నాం. తర్వాత వచ్చేసి ఇందులో ఫ్రై చేసుకునేటప్పుడు రిమైనింగ్ 30% కూడా ఇవి మనకి చక్కగా ఇందులో ఫ్రై అయిపోవాలన్నమాట. టమాటా దీంతో పాటు ఈ మసాలా మొత్తం ఇందులో తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ మూత పెట్టేసామనుకోండి, టమాటా మగ్గిపోయి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. చూడండి, మసాలా మొత్తం ఇందులోనే ఫ్రై అయిపోతుంది. ఈ ప్రాన్స్ వచ్చేసి లో ఫ్లేమ్ మీద పెట్టే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి, ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వకుండా పచ్చిగా ఉండిపోతాయి అనమాట. మీరు కావాలనుకుంటే ఇందులో నెయ్యిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ ప్రాన్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని మనం పక్కన పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం రైస్ని కూడా ఉడికించుకోవాలి కదా. సో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. బిర్యానీ ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనకి బిర్యానీలో అయితే అన్ని స్పైసెస్ యాడ్ చేస్తాం కదా, అవన్నీ స్పైసెస్ని ఇందులోకి తీసుకోవాలి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, దీంతో పాటు మనం బిర్యానీలో ఏవేవైతే కలుపుతామో అవన్నీ ఇందులోకి కాస్త మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్ని తీసేసుకోవాలి. ఈ ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు ఇందులోనే గ్రీన్ చిల్లీని కూడా తీసేసుకోవాలి. పచ్చిమిర్చి 2 లేదా 3 కలుపుకోవాలి. కాస్త ఇవి కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. ఆనియన్ పచ్చిగున్నప్పుడు మాత్రం మనం ప్రిపేర్ అనేది చేయొద్దు. ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. కాస్త ఇవి ఆయిల్లో దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లో ఫ్రై చేస్తే మంచి ఎరోమా అనేది వస్తుందన్నమాట. కాస్త ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి టమాటా ముక్కలు తీసుకోవాలి. ఈ టమాటా వచ్చేసి 3 మీడియం సైజులో ఉన్న ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకోవాలి. దీంతోపాటు పుదీనా అండ్ ఇందులోనే కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా హడావుడి లేకుండా మీరు సింపుల్గా చేసి పెట్టండి. వాళ్ళైతే ఇష్టంగా తినేస్తారండి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. కొత్తగా కూడా బిర్యానీ నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో వచ్చేసి స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్టు మీరు ఫాలో అయిపోతే చాలు, మీరు ఈజీగా పర్ఫెక్ట్గా బిర్యానీ వచ్చేసి మీరు ప్రిపేర్ చేసేస్తారు. ఇందులోకి పెరుగు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ కంపల్సరీగా యాడ్ చేయండి. కాస్త చూడండి, టమాటా మనకి మగ్గిపోయింది కదా. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత ఇందులో మెజర్మెంట్ వాటర్ని తీసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్ ఆఫ్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మీరు 1 కేజీ నుంచి ఇలా ఎన్ని కేజీస్ అయినా తీసుకోవచ్చండి. అంటే 1 కప్ రైస్కి 2 కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా మీకు బిర్యానీ వచ్చేస్తుంది. ఇందులో సాల్ట్, దీంతో పాటు లెమన్ జ్యూస్ అండ్ ఇందులోనే బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో రైస్ని యాడ్ చేసేసుకోవాలి. రైస్ అయితే ఒక 1 అవర్ ముందే మనం నానపెట్టేసుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం చక్కగా ఇక్కడ బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో ఒకసారి సాల్ట్ని మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందో లేదో. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పీసెస్లో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఇందులోకి చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్ని ఇందులోకి తీసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టేయాలి. అలా పెట్టేసిన తర్వాత వాటర్ చూడండి మనకి కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ రైస్ కూడా 50% ఉడికిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే లో ఫ్లేమ్ మీద పెట్టేయాలి. వాటర్ కొంచెమే ఉందనగానే లో ఫ్లేమ్ మీద పెట్టాలి. పెట్టేసి ఒక్క హాఫ్ అన్ అవర్ మనం వదిలేసామనుకోండి, పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో ఊరికి అలా మనం మూత తీసేసి మనం కలుపుతున్నాం అనుకోండి, రైస్ కూడా మధ్యలోకి విరిగిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా రాదు. చూడండి, నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తున్నాను. మాకు పర్ఫెక్ట్ కనిపిస్తుంది కదా. సో కరెక్ట్ మెజర్మెంట్ వాటర్ తీసుకోండి. కరెక్ట్ స్టెప్స్ మీరు ఫాలో అయిపోతే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసినటువంటి ఈ ప్రాన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాన్స్ని మనం రైస్ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీని మీద యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా
రైస్ వేడిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసామనుకోండి మనకి కరెక్ట్‌గా కలిసిపోతుందనమాట. చక్కగా మిక్స్ అయిపోతుంది. తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూడండి నేను ఇక్కడ మిక్స్ చేస్తున్నాను కదా! వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేసుకోండి. అలాంటప్పుడే ఇది అంటే మనకి ప్రాన్స్‌లో ఉన్నటువంటి మసాలా మొత్తం ఈ రైస్‌లోకి వచ్చేసి తినేటప్పుడు మంచి రుచి అనేది వస్తుంది. మరి ఈసారి ఎవరైనా గెస్టులు గనుక ఇంటికి వచ్చినట్లయితే ఇలా డిఫరెంట్‌గా మీరు చేసి పెట్టండి. వాళ్ళైతే ఈజీగా లాగించేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నైజం వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.